ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక అద్భుతమైన మూవీ వస్తుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మూవీ యొక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక ఫైట్ అయితే ఉండబోతుంది. ఈ ఫైట్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతుందని ఒక టాక్. హాలీవుడ్‌కి చెందినటువంటి ఒక భారీ స్టంట్ మాస్టర్‌తో అయితే ఈ మూవీలో ఈ ఫైట్ ఎస్పెషల్లీ డిజైన్ చేయబడుతుంది. ఈ ఫైట్ కోసం 20,00,00,000 వరకు ఖర్చు పెడుతున్నట్టయితే తెలుస్తుంది. నీల్ డైరెక్షన్ అంటే ఆషామాషీగా ఉంటదన్న విషయం మనకు తెలియంది కాదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో చేస్తున్నటువంటి ఈ మూవీ మీద ఎనలేని అంచనాలున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 'డ్రాగన్' అన్నటువంటి పేరుతో రాబోతున్న ఈ మూవీ మీద అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. నెక్స్ట్ ఈ మూవీ 1000,00,00,000 అయితే ఖచ్చితంగా రాబట్టాలి అన్నటువంటి ప్రధాన ఉద్దేశ్యంతో ఈ మూవీ తీస్తున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే 'సలార్' మూవీ ఫస్ట్ పార్ట్ తీసింది ప్రశాంత్ నీలే కాబట్టి అప్పుడు 800,00,00,000 ఆగిపోయాడు. కాబట్టి ఇప్పుడు 1000,00,00,000 మార్కునైతే ఎట్లైనా టచ్ చేయాలి అన్నటువంటి కృత నిశ్చయంతో ఈ మూవీ తీస్తున్నట్టయితే తెలుస్తుంది. హాలీవుడ్‌కి సంబంధించినటువంటి ఒక పెద్ద హీరో అయితే ఈ మూవీలో నటించబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇదైతే ఈ మూవీకి ఖచ్చితంగా ఒక ప్రధాన ఎసెట్‌గానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు చాలా సినిమాల్లో హాలీవుడ్‌కి సంబంధించినటువంటి క్యాస్ట్‌కి నటించారు. కానీ ఈ మూవీలో మాత్రం అద్భుతమైన రీతిలో నటించే అవకాశం ఉంది. అది కూడా ఒక పెద్ద హీరో పేరున్నటువంటి హాలీవుడ్ హీరో ఇందులో నటించబోతున్నాడట. ఏమైనప్పటికీ ఈ మూవీ మీద మాత్రం అంచనాలైతే బలంగానే ఉన్నాయి. చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఈ మూవీ యొక్క టార్గెట్ 1000,00,00,000. అతనే అత్యంత త్వరలో ఈ మూవీనైతే కంప్లీట్ చేసి తీరుతాడని మాత్రం గట్టిగానే తెలుస్తుంది. అనౌన్స్‌మెంట్ అయితే జనవరి 9వ తారీఖైతే ఈ మూవీ రిలీజ్ అవుతుందని చెప్పకనే చెప్పారు చిత్ర యూనిట్.